కర్నూలు ప్రభుదాస్ సారు ప్రారంభ ప్రారంభ ప్రార్థన చేస్తారు. సహోదరి సహోదరులందుకు ప్రేమవందనాలు. ప్రార్థనతో ఈ కూడుకును ప్రారంభించుకుందాం. కృపావాత్సల్యుడా, కరుణా సంపూర్ణుడా, మహిమా స్వరూపి, అనంతుడా, ద్వితీయుడా, నిన్న నేడు ఏకరీతిగున్న మా విమోచకుడా, స్తోత్రములు. మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. ఒక రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి నూతన దినములో ప్రవేశించడానికి మీ కృప చూపారు. స్తోత్రములు. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా మిమ్మల్ని మీరు మహిపరుచుకోమని, కూడికకు మరి ఆది అంతమై మీరే ఉండి నడిపించమని, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపమని మా విమోచకుడు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. సార్ వదనాలు సార్. వందనాల. ఇప్పుడు ఇమ్మానుయేల్ గారు కదిరి మనకు మంచి పాట వినిపిస్తారు. ప్రభునందు ప్రియమైన వారలారా, చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. పాట పాడుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. ఆకాశ గగనాలను నీ జేనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా. అందరికీ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాము. సార్ వందనా సార్, థ్యాంక్స్ సార్. తర్వాత వందనాలు ఇప్పుడు బ్రదర్, వందనాలు. వందనా సార్. ఇప్పుడు వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మన వద్దన ఉన్నటువంటి బ్రదర్పురం నుంచి ఆదినారాయణ సార్ ప్రార్థన చేస్తారు వాక్య పరిచయ నిమిత్తము. పూజనీయుడా, కరుణా సంపన్నుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉదయకాల వేళ సమయంలో ఇంతవరకు నైనా పాటలో ప్రార్థనలు మీరు నడిపించారు. తిరిగి నాయన మరితండి మీ దాసులు, మీ సేవకులు నాయన మరితండి పొలం నుంచి వెంకటేష్ గారు నాయన మరితండి మీ వాక్యాన్ని మరి ప్రభు మాకు అందిస్తుండగా మీ దాసుని మీరు నాయన మరితండి ప్రభు ఆత్మతో నడిపించి మనం ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మకార్యాలు జరిగించండి చక్కగా నాయన తండ్రి, ఘనంగా మట్టంగా మహిమకరంగా జరిగించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నడిపిస్తున్న మీ దాసుని, భారం వహిస్తున్న వారిని, చేరువచ్చిన పిల్లలందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటారు. మేమందరము నాయన మరితని మీ మాటలు విని బలం పొందినట్టు సహాయం దయచేయమని యేసు ప్రభువుల వారి ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దేని మనసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు సార్. వందనాలు సార్. వందనాలు. మనం ముఖ్యమైన ఘటనకు వచ్చాము. సహోదరులు వెంకటేష్ గారు పలమనేరు నుంచి మనకు దైవ సందేశం అందిస్తారు. వందనాలు సార్. వందనాలు సార్, స్టార్ట్ చేయండి సార్. వందనాలు సార్. వందనాలు. ప్రేమైన వాళ్ళరా, మరి ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరి వచ్చిన పెద్దలు, సువార్థికులు, అందరిని బట్టి ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. వినపడుతుందా? వినిపిస్తుందన్నా సార్. వినపడుతుంది సార్. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దైవ వాక్యాన్ని చదువుకుందాము. కొత్త నిబంధనలో భక్తుడైనటువంటి యోహాను రాసిన 3 పత్రికల్లో మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 14 వరకు ఉన్న వచనాలు మనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 నుండి 14 వరకు ఉన్న వచనాలు చదువుదాం. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని విందామండి. మహోన్నతుడు అయిన దేవ, మహిమగల తండ్రి, మరొకసారి ఉదయకాలం మీరు మాకిచ్చిన జీవితాన్ని బట్టి, జీవాన్ని బట్టి మరొక నూతన దినముకై స్తోత్రములు. మా ఆయుష్ను పొడిగించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము, పూజిస్తున్నాము. ఎంతో మంది లోకాన్ని విడిచి వెళుతుండగా మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దేవా, స్తోత్రములు. మరలా ఈ ఉదయ కాలమే మీ పాద సన్నిధికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించుమని వేడుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాము.
దేవా, లేఖన భాగాలు మా వినికిడిలో దీవించండి. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు క్షేమం. ఈయన అందుకై స్తోత్రములు మీకు చెల్లిస్తూ, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, భక్తుడైనటువంటి యోహాను ప్రభువుకు శిష్యుడు మనకు తెలుసు. ఉరిమిడి యాకోబు యోహాను, అందులో యోహాను ఈ పత్రిక వ్రాశాడు. ఇతడు క్రొత్త నిబంధన 5 పుస్తకాల రచయిత. యోహాను సువార్త, పత్రికలు, అలాగూ ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు. మిగిలిన రచయితలు దేవుడు ఏమి చేశాడో రాస్తే, ఈ రచయిత దేవుడు ఏమై ఉన్నాడో రాశాడు. చాలా మందికి దేవుడు ఏమి చేశాడో అది కావాలి ఈనాడు. కానీ దేవుడు ఏమై ఉన్నాడో అనేది దానికన్నా ప్రాముఖ్యమని, దేవుడు ఏమై ఉన్నాడు, అతని రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు గనుక దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన గుండె చప్పుడు ఏంటో ఎరిగి ఆయన తన రచనలను ప్రారంభించాడు. దేవుడు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనములో దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అని రాశాడు. దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ, శిలా విగ్రహం కాదు, కంటికి కనబడే వస్తువు కాదు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగు. చీకటిలో ఉన్న మనకు ఆయన వెలుగై ఉన్నాడు. గాఢాంధకారములో నిజమైన దేవుడు ఎవరో తచ్చాడుతున్న మనకు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగు, సత్యమైన వెలుగు. ఆయన వెలుగు, ఆయన వెలుగై ఉన్నాడు. లోకమునకు వెలుగు ప్రభువే చెప్పాడు. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. నిజమైన వెలుగు ఆయన, సత్యమైన వెలుగు ఆయన, ఆశ్చర్యకరమైన వెలుగు ఆయన, గొప్ప వెలుగు ఆయన. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. గొప్ప వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు అని చెప్పాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. ఆయన వెలుగై ఉన్నాడు. గాడ్ ఈజ్ లైట్. ఇదే పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనములో దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. ఆయన ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన రూపమే ప్రేమ. మనం ఆయన్ను ప్రేమించితమని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు, మొదట ప్రేమించాడు. ఈ మాటలన్నీ మనకు తెలుసు. కనుక దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ఏమి చేశాడు అనే కోణం కాదు, ఆయన ఏమై ఉన్నాడు అనే దృక్పథం యోహాను హృదయములో ఉంది. గనుక దేవుడు ఏమై ఉన్నాడో
సువార్తల్లో, పత్రికల్లో, ప్రకటన గ్రంథములో ఆయన చూపించాడు. గనుక ఈ పత్రిక చాలా శ్రేష్టమైన పత్రికే. యోహాను సువార్త ఆయన ఎందుకు రాశాడు చూడండి. 20వ అధ్యాయం 31వ వచనంలో యోహాను సువార్త మనం గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం లేదా 37 చదువుదాం. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని అన్నాడు. చాలా సూచక క్రియలు ఆయన చేశాడు కానీ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు అన్నాడు. అంటే వాటిని వ్రాయడం యోహాను యొక్క ఉద్దేశం కాదు. వాటిని వ్రాయడం యోహాను యొక్క ఉద్దేశం కాదు. శిష్యుల ఎదుట చాలా సూచక క్రియలు చేశాడు. అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను గాని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమునందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడేను. యోహాను సువార్త వ్రాయడంలో ఉద్దేశం ఏమిటంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు కదా, నమ్మి ఆయన నామమునందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడేను. నమ్మునట్లు, జీవము పొందునట్లు, రక్షణ పొందునట్లు, రక్షించబడునట్లు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వాసముంచి నమ్మునట్లుగా ఆయన ఈ సువార్త యోహాను సువార్త రాశాడు. నిత్య జీవము పొందునట్లు రాశాడు, రక్షణ పొందునట్లు రాశాడు. మరి పత్రికను మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 13వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 5:13లో మనం ఆలోచన చేస్తే, దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు ఈ సంగతులు మీకు వ్రాయిచున్నానన్నాడు. ఈ పత్రిక వ్రాయడంలో ఉద్దేశం ఏమిటంటే అష్యూరెన్స్. మీరు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచారు, నిత్య జీవము గలవారు అని మీరు తెలుసుకోవాలి. రక్షణ పొందడానికి సువార్త రాస్తే మీరు రక్షించబడ్డారు, మీరు నిత్య జీవం పొందారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు నమ్మారు, విశ్వాసం ఉంచారు, మీరు నమ్మిన ప్రజలు అనే విషయము నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు ఆయన ఈ పత్రిక రాశాడు. ఈనాడు మనకు అర్థం కావాల్సింది అదే. మనము నిత్య జీవము పొందామా, రక్షణ పొందామా, విశ్వాసం ఉంచామా, మనం నిత్య జీవము పొందిన వారమా? అందులో సందేహమేమి లేదు. అందులో సందేహమేం లేదు. నిర్గమకాండములో పస్కా పశువు రక్తాన్ని ఆ రాత్రి వారు తమ గడప నిలువు కమ్ముల మీద, అడ్డు కమ్ముల మీద పూసుకోవాలి. పూసుకొని తలుపులు వేసుకొని ఆ పస్కా పశువును భుజించాలి. ఆ రాత్రి సంహారక దూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతాడు. ఆ విధంగా వారు రక్షణ పొందిన వారుగా, నిత్య జీవము పొందిన వారుగా, కాపాడబడిన వారుగా ఉంటారు అని చెప్పాడు. పొరపాటున ఎవడైనా సందేహంతో తలుపు తీసి మా గడపకు రక్తం ఉందా లేదని చూసుకున్నాడంటే ఆ రాత్రి ఏమవుతాడు? ఏమవుతాడు? సంహరించబడతాడు. సంహరించబడతారు. కాబట్టి సందేహం ఉండకూడదు. నిశ్చయత కదా, నమ్మునట్లుగా యోహాను సువార్తను రాశాడు. నమ్మారనే నిశ్చయత పొందునట్లుగా తన పత్రికను రాశాడు. నమ్మిన వారు
నిశ్చయత కలిగిన వారుగా ఉండాలి. రక్షణ నిశ్చయత. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. మనం రక్షించబడ్డాం, నిత్య జీవం పొందాం అనే నిశ్చయతతో మనం ఈ లోకంలో మనం జీవించాలి. అందుకు ఆయన ఈ పత్రిక వ్రాశాడు. ప్రియులారా, అయితే ఈ పత్రిక అంతటిని ధ్యానించాలని కాదు, కానీ ఇందులో 2వ అధ్యాయం 12 నుండి 14 వరకు ఉన్న వచనాలను మనం ముందుగా చదువు. చూడండి, చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను అనే మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఒక రకంగా ఇది ఫ్యామిలీ ఎవిజల్, ఏదో కుటుంబ పత్రికలా మనకు కనబడుతుంది. పిల్లలారా అన్నాడు, తండ్రులారా అన్నాడు, అలాగే యవనస్తులారా అని అన్నాడు. ఈ 12 నుండి 14 వరకు ఉన్న ఈ 3 వచనాల్లో 3 రకాల సంబోధనలు చేశాడు. ఈ పత్రికలో ప్రియులారా అనే మాట కూడా ఉంది, కానీ చిన్న పిల్లలారా అనే సంబోధన ఎక్కువ సార్లు, ఇంచుమించుగా ఒక 9 సార్లు కనబడుతుంది. తండ్రి అనే మాట 12 సార్లు కనబడుతుంది. చిన్న పిల్లలారా అనే మాట 9 సార్లు కనబడుతుంది. యవనులారా అనే మాట కూడా ఉంది, మంచిదే. ఏది ఏమైనా ఈ ఉదయకాలం పిల్లలారా, యవనస్తులారా, తండ్రులారా అనే 3 రకాల ఆత్మీయ స్థితులను మనం ఇక్కడ గమనిస్తున్నాం. అంటే క్రైస్తవ ఆధ్యాత్మిక పరిపక్వత యొక్క కొలత. దేవుని మూలముగా మీరు పుట్టినవారు అనే మాట కూడా ఈ పత్రికలో చాలాసార్లు ఉంది. దేవుని మూలముగా పుట్టినవారు. ప్రియులారా, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు. క్రొత్త జన్మ అనుభవం పొందిన క్రైస్తవులమైన మనము ఆధ్యాత్మికమైన పరిపక్వతలో మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఆ స్కేల్ ఇక్కడ ఇచ్చాడు. వయసును బట్టి కాదు, ఇది ఆధ్యాత్మికమైన ఎదుగుదలను బట్టి 3 రకాల స్థితులను యోహాను మనకు ఆయన అందిస్తున్నాడు. ఆధ్యాత్మికమైన స్థితులు. మొట్టమొదటి స్థితి చిన్నపిల్లలారా అనే మాట. మనలో ప్రతి ఒక్కరము చిన్న పిల్లలుగా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించాం గనుక చిన్నపిల్లలారా, ఆ తర్వాత యవనస్తులారా అన్నాడు 13వ వచనంలో. యవనస్తులారా, దానికి ముందుగా తండ్రులారా అనే మాట కూడా ఉంది. ఈ ఉదయకాలం చిన్నపిల్లలారా అనే మాట మనం కొంత ఆలోచన చేద్దాం. చిన్నపిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తుని ఎరిగాము కానీ చిన్నపిల్లల అనుభవం, చిన్నపిల్లల స్థితి చాలా మందిలో ఉంది. తండ్రుల స్థితి కాదు, యవనస్తుల స్థితి కాదు, చిన్నపిల్లల స్థితి. చిన్నపిల్లల స్థితి అంటే చిన్నపిల్లల మతి అని కదా. చిన్నపిల్లల ఆలోచించేవారు, చిన్నపిల్లల జీవించేవారు, చిన్నపిల్లల ఆ స్థితిలో మతిలో ఉన్నవారు మన క్రైస్తవ సంఘాల్లో
స్థానిక సంఘాల్లో చాలా మంది ఉన్నారు. ఒక రకంగా ప్రోత్సహిస్తూ, మరో రకంగా వారిని హెచ్చరిస్తూ యోహాను కుడి ఎడమలుగా వారి స్థితిని వారికి జ్ఞాపకం చేస్తూ ఆయన ఇక్కడ సంబోధించాడు. చిల్డ్రన్, యోహాను పెద్దవాడుగా వృద్ధాప్యములో ఉన్నాడు, చిన్నపిల్లలు అని సంబోధించాడని మరికొంతమంది భావన. సరే, భావన ఏదైనా 3 రకాల ఆధ్యాత్మికమైన స్థితులను గురించి ఆయన చెప్పాడు కాబట్టి చిన్నపిల్లలు, యవనులు, తండ్రులు, వారి ఆత్మీయమైన స్థితి మనం ఆలోచించవచ్చు. చిన్నపిల్లలు అనే మాట, చిన్నపిల్లలారా, 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనము, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను అని చెప్పాడు. మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. యోహాను ఎదుట ఉన్నవారు చాలా మంది చిన్నపిల్లలు, వయసులో కాదు, ఆధ్యాత్మికమైన స్థితిలో. మాటి మాటికి పాపము చేస్తున్నారు. అందుకే చిన్నపిల్లలు అని పిలిచాడు ఆయన. పిల్లలకు ఒకసారి చెప్తే అర్థం కాదు, చేసిన తప్పు మరలా చేస్తారు. ఎందుకనగా వారు ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలు. చిన్నపిల్లలారా, పాపము చేయడానికి కాదు నేను ఈ సంగతులు చెప్పేది, పాపము చెయ్యకుండుటక ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. దైవ గ్రంథములోని సత్యాలు, వాస్తవాలు పాపము చేయడానికి నన్ను ప్రోత్సహించవు, పాపము మానడానికి ప్రోత్సహిస్తాయి. చిన్నపిల్లలు సహజమైన రీతిగా పాలు మానుకోవడం చాలా కష్టం. తల్లి పాలు మానాలంటే తల్లి చాలా అష్టకష్టాలు పడుతుంది. ఆ పాలు విడవనంత వరకు వారు ఎదగలేరు, చిన్నపిల్లల స్థితిలోనే ఉంటారు. గనుక ఆ పాలు తాగేంత వరకు వారు ఎదగలేరు. అది మానడం చాలా కష్టం. అబ్రహాము ఇస్సాకు పాలు విడిచిన దినమున గొప్ప విందు చేశాడు. అంటే అతడు ఎదుగుదలలోనికి వస్తున్నాడు. పాలు విడిచిన దినమందు అన్న సమూయేలును దేవాలయములోనికి వచ్చి సమర్పించి వెళ్ళింది. గనుక ఈ సంగతులన్నీ మనకు తెలుసు. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండుటకై క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి అనే మాట పేతురు రాస్తున్నాడు కదా. క్రొత్తగా జన్మించిన శిశువులు పాలను అపేక్షిస్తారు. శిశువులు కాదు, ఆ దశ దాటి పిల్లలుగా ఉన్నప్పుడు పాలు మానాలి. పాలు మానడం ఒక రకంగా సహజమైన పాపాలు, మాటి మాటికి చేసే పాపాలు, వాటిని మానాలి. పాపము చేయకుండా ఉండుటకై ఈ సంగతులు మీకు రాస్తున్నా. మానుతున్నామా? విడిచిపెడుతున్నామా? పాపము చేయడం కోసమై ఆయన పత్రిక వ్రాయలేదు. ఆ పాపాన్ని మనం మానాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఎవడైనా ఒకవేళ పాపము చేస్తే యేసుక్రీస్తును ఉత్తరవాది
తండ్రి యొద్ద మనకు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఉత్తరవాది, అడ్వకేట్ మనకున్నాడు, వకీలు మనకున్నాడు. ఎందుకున్నాడు? రాత్రి పగలు నేరాలు మోపే అపవాది ఉన్నాడు, మన ఆపోజిట్ అడ్వకేట్, ప్రతివాది. వాడే అపవాది, నేరాలు మోపుతున్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు ఉత్తరవాదిగా ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వమున. గత పాపాలు కానీ, వర్తమాన పాపాలు కానీ, నీ భవిష్యత్తు పాపాలు కానీ, వాటన్నిటినీ నేను క్షమించాను, నా రక్తం కార్చాను. ఈ వ్యక్తి కోసమై నేను సిలువ వేయబడ్డాను, మరణించాను. ఆ గాయాలను చూపుతూ, రక్తాన్ని చూపుతూ భూలోకములో నిన్ను నన్ను కాపాడుతూ, భద్రపరుస్తూ, క్షమిస్తూ ఉన్న ఉత్తరవాది మన కొరకు ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, మన పక్షంగా వాదించే, విడిపించే, వాదించే ఉత్తరవాదిగా ప్రభువైన యేసుక్రీస్తు నిరంతర పరిచర్య ఆయన చేస్తున్నాడు అనే సత్యం నీకు తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు అనే సత్యము తెలిసినప్పుడు మనం పాపం చేయకుండా ఉంటాం. క్లాస్లో టీచర్ ఉన్నాడంటే పిల్లలు జాగ్రత్తగా ఉంటారు కదా. టీచర్ లేడంటే గోల్ ఎక్కువ అవుతుంది. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. భూలోకములో మనం చేసేవి పరలోకములో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ గోల అక్కడి వరకు వెళ్తా ఉంది. ఆయన మన పక్షంగా వాదిస్తున్నాడు. ఈ విషయాలన్నీ యోహాను ఎందుకు రాస్తున్నాడంటే మనము పాపము చేయకుండా ఉండుటకై రాస్తున్నాడు. లోపల డాక్టర్ ఉన్నాడు, నిశ్శబ్దంగా ఉండండి అని ఒక బోర్డు ఉంటుంది క్లినిక్లో, సామాన్యమైన బోర్డు. కాబట్టి ప్రిన్సిపాల్ ఉన్నాడు, హెడ్ మాస్టర్ ఉన్నాడు, టీచర్ ఉన్నాడంటే పిల్లలు ఎంత నిశ్శబ్దంగా ఉంటారు, ఎంత జాగ్రత్తగా ఉంటారు, ఎంత మెలకువగా ఉంటారు. అందుకు నేను రాస్తున్నాను, చిన్నపిల్లలారా, మీ ఆత్మీయ స్థితి అది. కాబట్టి మీరు పాపము చేయకూడదని నేను మీకు వ్రాస్తున్నానని చెప్పాడు. పాపము చేయకుండా ఉండుటకై వ్రాస్తున్నాను. ఒకవేళ ఎవడైనా పాపము చేస్తే నీతిమంతుడైన యేసుక్రీస్తు, ఆయన నీతిమంతుడు గనుక ఆయన పిల్లలమైన మనము నీతిమంతులుగా జీవించాలి కదా, నీతిగా బ్రతకాలి కదా. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను, పరిశుద్ధులై ఉండవలెను చెప్పాడు కదా. కాబట్టి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, పాపము చేయకుండా ఉండుటకై ఈ పత్రిక నేను రాస్తున్నాను అని చెప్పాడు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభును నమ్మినవాడు పాపము చెయ్యడా? 3వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అని చెబుతూ, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చెయ్య జాలడు. పాపము చెయ్యడు, దేవుని మూలంగా పుట్టారు కాబట్టి వాడు పాపము చేయ జాలడు. ఎందుకంటే ఆయన బీజము నిలుచును అని చెప్పాడు. బీజము నిలుచును. ప్రభువైన యేసుక్రీస్తు పిల్లలము గనుక ఆయన స్వభావము అనేది మనలో ఉండాలి. ఆయన నీతిమంతుడు, మరి మన సంగతి ఏంటి?
అందుకని పాపము చెయ్యడు, చెయ్యజాలడు అని చెప్పాడు. కానీ దాని యొక్క అసలైన తర్జుమా ఏంటంటే, పాపము చెయ్యడు, చెయ్యజాలడు అంటే దాని అసలైన తర్జుమా పాపమందు నిలిచి ఉండడు అని దాని అర్థం. పాపమందు నిలిచి ఉండడు. ఎందుకు అంటే, తండ్రి కుడిపార్శ్వమున ఉత్తరవాదిగా నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉన్నాడు కదా. మన కొరకై చనిపోయిన క్రీస్తు, రక్తం కార్చిన క్రీస్తు, వాదించే క్రీస్తు, విడిపించే క్రీస్తు, ప్రార్థించే క్రీస్తు, సంగతిని తెలియజేసే క్రీస్తు ఉన్నాడు. కాబట్టి అనే మాట మనం చూస్తున్నాం. పాపము యందు నిలిచి ఉండలేడు, నిలిచి ఉండజాలడు. పాపములో నిలవడు అంటే నమ్మనప్పుడు సంగతి వేరు, నమ్మినప్పుడు సంగతి వేరని. ఒకప్పుడు ప్రేమించినట్టుగా పాపాన్ని ఇప్పుడు ప్రేమించడు. ఒకప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు పాపాన్ని గురించి గొప్పలు చెప్పడు. ఒకప్పుడు చేసినట్టుగా ఇప్పుడు పాపాన్ని చెయ్యాలని యోచించడు. ఒకప్పుడు అనుభవించినట్టుగా ఇప్పుడు స్వేచ్ఛగా అనుభవించడు, ఆస్వాదించడు. ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు పాపములో సుఖంగా అతడు ఉండలేడు. ఒకప్పుడు ఆడుకున్నట్టుగా పాపముతో ఆడుకున్నట్టుగా అదేదో చిన్న విషయంగా పరిగణించాడు ఒకప్పుడు. ఇప్పుడు అలా పరిగణించాడు. చిన్న పాపమైనా దాన్ని ఒక పెద్ద విషయంగా పరిగణిస్తాడు. కాబట్టి పాపము చేయకుండా ఉండుటకై అంటే అర్థం ఏంటంటే, పాపమందు నిలిచి ఉండకుండా తండ్రి కుడిపార్శ్వమున నీతిమంతుడు అయిన ఉత్తరవాది అడ్వకేట్ మనకున్నాడు. చిన్నపిల్లలారా, పాపము చేయకుండా ఉండుటకై నేను ఈ సంగతులు రాస్తున్నాను. స్వతంత్రంగా చేయడు, స్వాతంత్రంగా సంతోషంగా చేయడు. పొర్రపాటున చేస్తే ప్రభు ఉన్నాడు. ఒకవేళ పాపములో నిలిచి ఉండడు అనే సత్యాన్ని ఇక్కడ మనము చూస్తాం. కాబట్టి చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఈ సంగతులు రాస్తున్నానన్నాడు. అలాగే 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనంలో మరొక మాట చూద్దాం. చూడండి. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనుక మీకు రాయిచున్నాను. ఈ 2వ దాంట్లో అక్కడేమో పాపము చేయకుండా ఉండుటకై వ్రాస్తున్నాను అన్నాడు. ఇక్కడ మీ పాపములు క్షమించబడి ఉన్నవి గనుక మీకు వ్రాయిచున్నాను. ఈ 2వ సత్యం ఏంటంటే, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి. చిన్నపిల్లలు ఎరగవలసిన సత్యం ఏంటంటే, వారు అంతవరకే ఎరగలరు. ఎంతవరకు అంటే, మన పాపాలు క్షమించబడ్డాయి, మీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఆయన నామమును బట్టి క్షమించబడ్డాయి, నా పాపాలు క్షమించబడ్డాయి, ఆయన నామాన్ని బట్టి క్షమించబడ్డాయి అని ఎవరికైతే తెలుస్తుందో వారు సంతోషంగా ఉంటారు, వారు ఆనందంగా ఉంటారు, వారు స్వతంత్రంగా ఉంటారు, వారు స్వేచ్ఛగా ఉంటారు, వారిలో ఏ గిల్టీ ఉండదు. కాబట్టి మన పాపములు క్షమించబడ్డాయి అని మనం తెలుసుకోవడం మనకెంత సంతోషం. ఎవరైనా ఈ విషయాన్ని తెలుసుకొని కూడా సంతోషంగా లేరు అంటే వారి జీవితంలో ఏదో తేడా ఉంది. ఆయన నామాన్ని బట్టి మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అన్నాడు. అందుకే 1వ అధ్యాయం 9వ వచనం విశ్వాసులకే రాస్తున్నారు, పరిశుద్ధులకు, నమ్మిన వారికి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి
మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకున్నాము. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మన పాపాలను కడిగివేశాడు, తుడిచివేశాడు, సముద్ర అగాధములో పారవేశాడు, వీపు వెనక తట్టు ఆయన విసిరివేశాడు. ఆలోచన చేయండి, మన పాపాలు ఆయన తుడిచివేశాడు, చెరిపివేశాడు. ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నానని చెప్పాడు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన అబద్ధికుడు కాదు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేశాడు. యేసు రక్తం మనలను కడిగి పవిత్రులుగా చేసింది అనే సత్యాన్ని కూడా ఇక్కడ ఉంది. 7వ వచనంలో చెప్పాడు. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేశాడు. కాబట్టి మన పాపములు క్షమించబడి ఉన్నాయనే విషయము, సత్యము మనకు సంతోషాన్ని, ఆనందాన్ని, ధైర్యాన్ని మనకు పోస్తుంది. కనుక చిన్నపిల్లలారా, మీ పాపములు క్షమించబడి ఉన్నాయి ఆయన నామాన్ని బట్టి. ఆయన నామాన్ని బట్టి 10వ వచనంలో మరొక మాట చెప్పాడు, మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల. చాలా మంది పాపము చెయ్యలేదని చెప్పుకుంటున్నారు, నాలో పాపము లేదని చెప్పుకుంటున్నారు. అలాంటి వారు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. కాబట్టి ఆయన వాక్యము వారిలో ఉండదు అని చెప్పాడు. ఆయన వాక్యము వారిలో ఉండదు. నిజంగా దేవుని వాక్యము పనిచేస్తే మనం ఒప్పించబడతాం, మన పాపాన్ని మనం గ్రహిస్తాం. గ్రహించడం మాత్రమే కాదు కానీ మన పాపములను మన నోటితో ఒప్పుకుంటాం. ఒప్పుకున్నప్పుడు ఆయన నామాన్ని బట్టి ఆయన తన పాపాలను ఆయన క్షమిస్తాడు. క్షమించినప్పుడు మనకు కలిగే ధైర్యం, మనకు కలిగే సంతోషం అంత ఇంత కాదు. ఈ ఉదయకాలం చిన్నపిల్లలారా, మీ పాపాలు క్షమించబడ్డాయి. చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండా ఉండాలని రాస్తున్నాను అన్నాడు. చిన్నపిల్లలారా, మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. ఈ సత్యాన్ని, ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు మీరు సంతోషంగా ఉంటారు, మీరు ఆనందంగా ఉంటారు, మీరు ధైర్యంగా ఉంటారు, మీరు ధైర్యంగా ఉంటారు. మన పాపాలకు క్షమాపణ కలిగింది, దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడని తెలుసుకోవడం అనేది ఇది ఆనందకరమైన విషయం, సంతోషకరమైన విషయం. అప్పుడే ప్రభువును ఆరాధించగలం, స్తుతించగలం, గణపరచగలం అనే మాట కూడా మనం చూస్తున్నాం. మూడవదిగా చూడండి, 2వ అధ్యాయం 14వ వచనములో మరొకసారి చెప్పాడు కదా. 14వ వచనం, చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఇక్కడ 3 రకాల స్థితుల్లో చిన్నపిల్లల స్థితి, ఇక్కడ చిన్నపిల్లల స్థితిని గురించి ఆలోచన చేస్తున్నాం. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. అంతే. చిన్నపిల్లలకి ఏం తెలుసు లోకములో? వారికి ఏం తెలుసు? భూమి ఆకాశాలను గురించిన తెలుసా? నక్షత్రాలను గురించిన తెలుసా? సముద్ర దిగంతాలను గురించిన విషయాలు తెలుసా? చిన్నపిల్లలకి ఏం తెలుసు? ఆలోచించే. వారికి ఒక తండ్రి తెలుసు. వారి హృదయము నిండా ఉన్నది ఒక తండ్రి మాత్రమే కదా. తండ్రిని గురించిన ఉనికి తప్ప వారికి మరొకటి తెలీదు. ఏ పిల్లవాడినైనా అడగండి, మా నాన్న కదా తండ్రిని గురించిన గొప్పలు, తండ్రిని గురించిన జ్ఞాపకాలు, తండ్రిని గురించిన ఆ విషయాలు వాళ్ళ నాన్న మాత్రమే తెలుసు. మిగిలిన విషయాలన్నీ పిల్లలకు తెలియదు. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, వారి ఆత్మీయ స్థితి అదే. ప్రభు అయిన యేసుక్రీస్తును మనం నమ్మినప్పుడు మనకు అర్థమయ్యే మొదటి సంగతి ఏంటంటే, మనము నమ్మిన దేవుడు మనకు తండ్రి, మనల్ని కాచే తండ్రి, కాపాడే తండ్రి, నడిపించే తండ్రి, ఎత్తుకునే తండ్రి, ముద్దాడే తండ్రి, మనల్ని పోషించే తండ్రి. అంతవరకే తెలుసు. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, తండ్రిని ఎరిగి ఉన్నారు కదా. చిన్నపిల్లలు వాళ్ళ తండ్రిని గురించి భలే చెప్పుకుంటాడు, వారికి ఇంకేం తెలియదు, వారికి తండ్రి మాత్రమే తెలుసు. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు.
పిల్లరా ఆలోచన చేయండి. మన దేవుని గురించి మాత్రం మనకు తెలుసు అంతే. మన పరలోకపు తండ్రిని గురించి మాత్రమే తెలుసు, వేరే విషయాలు మనకు తెలియదు. కొంతమంది పిల్లలు ఒక వాదన పెట్టుకున్నారు. అందులో ఒక సండే స్కూల్ అబ్బాయి ఉన్నాడు. మిగిలిన వాళ్ళు, ఏరా నువ్వు చర్చికి పోతావు, ఏమరా మీ దేవుడు గొప్ప, ఏరా మా దేవుడు తక్కువ, ఏంటి మీ దేవుని యొక్క స్పెషల్ అని అడిగితే ఆ పిల్లవాడు చెప్పాడంట, మీ దేవుళ్ళందరికీ మీసాలు ఉండవు, మా దేవునికి మీసాలు ఉంటాయి అని చెప్పాడంట. మీ దేవుళ్ళకి మీసాలు ఉండవు, మా దేవునికి మీసాలు ఉంటాయి అంటే అర్థం ఏంటంటే మా దేవుడు రోషం కలిగిన దేవుడు, మా దేవుడు రోషం కలిగిన దేవుడు, మా దేవుడు శక్తిమంతుడైన దేవుడు. అంతే తెలుసు, ఇంకా మర్మాలేమి పిల్లలకు తెలీదు. ఈ ఉదయకాలం ఆలోచన చేయండి. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు, మీకు తండ్రి తెలుసు కదా. తండ్రే వారికి హీరో. తండ్రిని గురించి ఎన్ని విషయాలు చెప్పమన్నా చెప్తారు. మా నాన్న చిరంజీవి అని ఒక సినిమా తీశారు. అవును. కాబట్టి ఈ చిన్న పిల్లలు ఎదిగే విషయంలో ఉన్నారు. ఈ ఎదిగేటప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి, అస్తవ్యస్తాలు ఉన్నాయి, కొన్ని ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి వీరు ఎదిగే స్థితిలో ఉన్నారు. వీరి అనుభవాలు కొద్దిగానే ఉన్నాయి. అందుకే ఒక తెలుగు కవి అన్నాడు, ఎదగడానికి ఎందుకురా తొందర, ఎదర బతుకంతా చిందర బందరని. పిల్లలు ఎదిగే క్రమంలో వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు, కష్టాలు ఎదుర్కొంటారు, ఆందోళన చెందుతుంటారు. చిన్న పిల్లల స్థితి, వారికి తండ్రి మాత్రమే తెలుసు. మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు అనే మాట. వాడు రోజు కొడుతున్నాడు, బడికి వెళ్ళేటప్పుడు రోజు కొడుతున్నాడు. దారిలో వాడు దాక్కొని ఉంటాడు, వచ్చి అలా కొట్టిపోతాడు ఒక పిల్లవాడు, దీనికంటే పెద్దవాడు కొంచెం. వీడికి చాలా విసుగైపోయింది. ఒకరోజు వాళ్ళ నాన్నతో చెప్పాడు, డాడీ నువ్వు నాతో రా. ఒక రోజు నన్ను కొడుతున్నాడు. ఒకరోజు స్కూల్కి వెళ్ళాడు బ్యాగ్ తీసుకొని, కానీ పక్కన వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళాడు. కారణం ఏంటి? వాడు అక్కడ తొంగి చూస్తున్నాడు కానీ ముందుకు రావడం లేదు. వీడు తొడ కొడుతున్నాడు, పిలుస్తున్నాడు, సైగ చేస్తున్నాడు, రా చూసుకుందామని. రోజు భయపడి పరిగెత్తేవాడు ఈరోజు ధైర్యంగా నిలబడి వాడిని సవాల్ చేస్తున్నాడు. కారణం ఏంటి? వాని పక్కన తండ్రి ఉన్నాడు. ఈ సత్యం మనకు అర్థమైందా? తనకు తానుగా ఒంటరిగా నడవలేడు, జీవించలేడు. కానీ చిన్నపిల్లలకు ఎవరు ఉండాలి? తండ్రి ఉండాలి. చిన్నపిల్లల స్థితి తండ్రి. వారు తండ్రిని ఎరిగి ఉన్నారు, అంతే చాలు వాళ్ళ స్థితికి. వారికి తండ్రి ఉన్నాడు, నడిపించే తండ్రి, బలపరిచే తండ్రి, కాపాడే తండ్రి, ధైర్యపరిచే తండ్రి, మన పరలోకపు తండ్రి మనకున్నాడు. కదా చిన్న పిల్లల స్థితి, వారు తండ్రిని ఎరిగి ఉన్నారు అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 2వ అధ్యాయం 18వ వచనం, 2:18 చూద్దాం. చూడండి, 2వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము అని చెప్పాడు. అలాగే 28వ వచనంలో మరొక మాట ఉంది. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అలాగే 3వ అధ్యాయం 7వ వచనంలో, చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి. అంటే ఎక్కువగా ఈ లోకంలో మోసపోయేది ఎవరంటే చిన్నపిల్లలు కదా. చాక్లెట్ ఇచ్చి మోసం చేసేవాళ్ళు ఉన్నారు, కథలు చెప్పి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు దేన్నైనా నమ్ముతారు.
అందుకే అపోస్తుడైన పౌలు అన్నాడు కదా, ఆ తప్పుడు మార్గమునకు లాగు కుయుక్తితోనూ వంచనతోనూ ఎవడైనా మిమ్మల్ని మోసపరచకుండానట్లు మీరు పసిపిల్లల్లా ఉండకండి. గాలికి అటు ఇటు కొట్టుకొని పోయే పసిపిల్లల్లా ఉండవద్దు కదా. గాలి మాటలు బాగింటారు. చిన్నపిల్లలు దేన్నైనా నమ్ముతారు. మోసపోయేది చిన్నపిల్లలు. మీరు ఆత్మీయంగా ఎదుగుదల లేకుండా చిన్నపిల్లల్లా ఉంటే మోసపోతారు. ఇది కడవరి గడియ. ఇది కడవరి గడియ. మోసపోవద్దు. మోసపరచనీయకుడి. ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. కనుక యేసు క్రీస్తు కాడని చెప్పేవాళ్ళు ఉన్నారు, క్రీస్తు యేసు కాడని చెప్పేవాళ్ళు ఉన్నారు. కనుక అలాంటి దుర్బోధలు ఉన్నాయి, మోసపూరితమైన దుర్బోధలు ఉన్నాయి, కలిపి చెరిపిడి బోధలు ఉన్నాయి. దైవ వాక్య సత్యాల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లల్లా ఉంటే మీరు మోసపోతారు. పసిపిల్లల్లా ఉంటే మీరు మోసపోతారు కదా. పిల్లలు దేన్నైనా నమ్ముతారు. పగడపు దీవులు ఉన్నాయంటే నమ్ముతారు. రెక్కల గుర్రం ఉంది అంటే నమ్ముతారు. ఆలోచన చేయండి. ఆ చంద్రునిలో చెట్టు ఉంది, చెట్టు కింద ఒక అవ్వము దోసిలేస్తుంది అంటే నమ్ముతారు. మాటలు నమ్ముతారు, మాయ మాటలు నమ్ముతారు. సత్యాన్ని నమ్మడానికి అంత ఇష్టపడరు. సర్కస్ దగ్గర పీచు మిఠాయి తినే, బొంబాయి మిఠాయి తినే పిల్లల్లా ఉంటారు. ఏదో ఇంత ఉంది కదా అని నోట్లో పెట్టుకోవడానికి పోతారు, కానీ నోట్లో ఏముండదు. చాలాసార్లు అంతే. సర్కస్ దగ్గర పీచు మిఠాయి తినే పిల్లల్లా ఉంటాం. ఆకర్షించబడతాం. ఏదో గట్టి పదార్థము, ఏదో శక్తి వస్తుంది, బలం వస్తుంది అనుకుంటాం. ఏముండదు అందులో, గాలి మాటలు తప్ప. కాబట్టి మనుషుల మాయోపాయములు చేత తప్పుడు మార్గానికి లాగే కుయుక్తిలో పడకుండా జాగ్రత్తగా ఉండండి. మోసపోవద్దు. మిమ్మును మోసపరచనీయకుడి అనే మాటలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లలు మోసపోతారు కదా, మోసపోయే పద్ధతిలో ఉంటారు. ఈ కడవరి దినాల్లో, ఆయన రాకడ దినాల్లో ప్రభువు వస్తున్నాడు. మనం ఎంత మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి కదా. చిన్నపిల్లలు వారు మోసపోయే పిల్లలుగా ఉంటారు. కాబట్టి 3వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, చిన్నపిల్లల గురించి మరొక విషయం నేను ముగించేస్తాను. 3వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట చెప్పాడు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుదుము కదా. చిన్నపిల్లలు మాటతో నాలుకతో కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుదుము. చిన్నపిల్లలు ఊరికే మాటలు చెప్తా ఉంటారు. మనకు తెలుసు. మీ ఇల్లు ఇస్తామంటే ఇస్తామంటారు, ఆ వస్తువు ఇస్తామంటే ఇస్తామంటారు, తీసుకుంటే మళ్ళీ బేవమని అడుగుతారు. అంటే చిన్నపిల్లల స్వభావం అది. కేవలం మాటలు, నాలుక అంతే. మనం ఏది పలికితే అది పలుకుతారు. అది నిజం కాదు. ఈనాడు కూడా దేవుని పిల్లలు అట్లే ఉన్నారు. మాటతో నాలుకతో కాక క్రియతో సత్యముతో ప్రేమిద్దాం. నిజమైన ప్రేమ క్రియ చేస్తుంది. నిజమైన ప్రేమ సత్యము. సత్యము లేకుండా, క్రియలు లేకుండా, కేవలం మాటలు, నాలుక మాత్రమే ఉంటే ప్రయోజనమేంటి? నాలుకతో, క్రియతో, నాలుకతో కాదు, మాటతో కాదు, క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమించాలి అని చెప్తున్నాడు. ఒకసారి ఒక యానివర్సరీ జరిగింది. ఒక పెద్ద పట్టణంలో పెద్ద చర్చి కట్టుకున్నారు. చాలామంది చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు. పాత విశ్వాసులందరూ కూడారు. ఒక్కొక్కరు ఆ చర్చితో వారికి ఉన్న అనుభవాలు, అనుబంధం చెప్తున్నారు. అందులో ఒక ఆయన ఏం చెప్పాడంటే, ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేను ఒక రోజున సంఘ ఆరాధనలో ఉన్నాను. కానుక పెట్టే నా ముందుకు వస్తుంది. నా దగ్గర ఆ రోజు కానుక వేయడానికి ఏమీ లేదు, ₹1 తప్ప. ₹1 మాత్రమే ఉంది. అది వేస్తే ఇంకా నాకేం లేదు. కానీ నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఆ ₹1 వేసేసాను. ఇప్పుడు నేను కోటీశ్వరుని అయ్యాను అని చెప్పాడు. ఇప్పుడు నేను కోటీశ్వరుని అయ్యాను అని చెప్పాడు. ఆ రోజు నేను కళ్ళు మూసుకొని ఆ ఉన్న ₹1 వేశాను. ఈరోజు నేను కోటీశ్వరుని అయ్యాను అని చెప్పి. ఆ మూలకుండే ఒక ముసలమ్మ అయింది, ఇప్పుడు కూడా వేయకూడదా అని. అంటే ఆ రోజు నీ దగ్గర ఉన్నదంతా వేసావు, ₹1 కోటీశ్వరుడు అయ్యావు, ఇప్పుడు కూడా వేయకూడదా?
ఇప్పుడు కూడా ఆ పని చేయకూడదని. అంటే అర్థం ఏంటి? ఆ రోజు వేసావులే కానీ ఇప్పుడు కూడా వేయి. కేవలం మాటలేనా? కేవలం నాలుగుతోనేనా? కేవలం పెదవులతోనేనా? ఆ చిన్నపిల్లలు అలా చేస్తారు. చిన్నపిల్లలు అలా చేస్తారు, మాటతో నాలుకతో. చిన్నపిల్లలారా, మాటతో నాలుకతో కాదు, చిన్నపిల్లల స్వభావం అది. కానీ క్రియతో సత్యముతో మనం ప్రేమిద్దాం. ఎదిగిన క్రైస్తవుల్లా ఉందాం. క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమిద్దాం కదా. వాస్తవాన్ని పిల్లలు నమ్మరు, వాస్తవం పిల్లలు మాట్లాడరు, వాస్తవానికి దూరంగా ఉండాలనుకుంటారు చిన్నపిల్లలు. వాస్తవానికి దూరంగా ఉండే వాటినే ఎక్కువగా విశ్వాసం ఉంచుతారు. వాస్తవికత అనేది చాలా ప్రాముఖ్యమైంది, సత్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ క్రియతోనూ సత్యముతోనూ మనం ప్రేమిద్దాం. ఆలోచన చేయండి. ఎక్కువగా కార్టూన్స్ అంటే ఇష్టపడతారు, కార్టూన్స్ ఇష్టపడతారు. వేరే లోకపు దీవులు అంటే వారికి ఇష్టం. అలాంటి వాస్తవం లేని వాటిపైన వారికి ఎక్కువ ఆశ ఉంటుంది, మనసు ఉంటుంది. వాస్తవం కాదు, సత్యం. యోహాను రాసే విషయాలు వాస్తవమైన విషయాలు, సత్యమైన విషయాలు. అందుకే ప్రారంభంలోనే చెప్పాడు, మొదటి అధ్యాయం మొదటి వచనంలో, జీవవాక్యమును గూర్చియు ఆది నుండి ఏది ఉండెనో, ఏది వింటిమో, ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అవి మీకు తెలియజేస్తున్నాను. ఊహలు కాదు, ఊహలు కాదు. తాకి చూసినవి, కళ్ళతో చూసినవి, చెవితో వినినవి ఏవి ఉన్నాయో అవే, కన్నులారా ఏది చూచామో అవే. వాస్తవమైన జీవం, వాస్తవమైన జీవితంలోకి రండి. చిన్న పిల్లల్లా ఊహల్లో ఉండవద్దు. ఏదో నాలుకతో మాటతో కాదు, మన జీవితం క్రియతోనూ సత్యముతోనూ ముడిపడి ఉండాలి అనే మాటలు మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. 4వ అధ్యాయం 4వ వచనంలో మరొక మాట చెప్పాడు. 4:4, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వాడిని జయించి ఉన్నారు. చిన్నపిల్లలకు తెలియజేసే మరొక విషయం ఏంటంటే, మీరు దేవుని సంబంధులు. మీరు దేవుని సంబంధులు, ఏదో మాయాకు చెందిన వాళ్ళు కాదు, దేవుని సంబంధులు. ఎందుకంటే మీలో ఉన్నవాడు దేవుడు, ఆయన శక్తిమంతుడు. కాబట్టి లోకంలో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు బలవంతుడు, శక్తిమంతుడు గనుక జయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి, జయించేవారుగా ఉండాలి. మోసపోయేవారుగా, పడిపోయేవా ఆటల్లో ఓడిపోయేవారుగా మనం ఉండకూడదు. చిన్నపిల్లలు ఓడిపోవడం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, గెలవడం అంటేనే ఇష్టం ఉంటుంది. తొండి అయినా చేసి గెలుస్తారు, మొండిగా ఆడైనా గెలుస్తారు. కాబట్టి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనం గెలుస్తున్నామా, ఓడిపోతున్నామా, నిలబడుతున్నామా, పడిపోతున్నామా? చిన్నపిల్లలారా, జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే శక్తిమంతుడు, బలవంతుడు అనే మాటలు చెప్పాడు. చివరిగా చూడండి, ఇదే సంబోధనతో ముగించాడు. 5వ అధ్యాయం 21వ వచనం, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. మన వినాయక చవితి జరిగింది కదా, పెద్దలు ఎవరు కనబడరు. ఎవరుంటారు అక్కడంతా? పిల్లలే ఉంటారు, చిన్నపిల్లలే కనబడతారు, చిన్నపిల్లలే ఎక్కువగా ఉంటారు కదా. ఈ పిల్లలకి అలాంటివంటే చాలా ఇష్టం. ఈ ఎదగని క్రైస్తవులకు లోకమన్నా, లోక మర్యాదలన్నా, లోక పద్ధతులన్నా, లోకంలో ఉండే పండుగలన్నా, ఈ విగ్రహాలన్నా, విగ్రహ సంబంధమైనవన్నా ఇంకా వాటి జోలికి పోతుంటారు, వాటి జోలికి పోతుంటారు. జాగ్రత్త. మేమేం మొక్కుతామా? మేమేమన్నా ప్రసాదం తింటామా? ఊరకే నిలబడతామంటారు కొంతమంది. ఊరకే నిలబడతాం, ఊరకే వెళతాం. ఎందుకు వెళ్ళాలి? విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త.
దేవునికి ఆగ్రహాన్ని తెచ్చే ఏ విషయమైన విగ్రహమే. పిల్లారా, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, ఆ పరిసరాలకే వెళ్ళొద్దు, ఆ ప్రదేశానికే వెళ్ళొద్దు. తాడి చెట్టు కింద మంచినీళ్ళు తాగిన కల్లే, చిల్లర కోసం బ్రాందీ షాపుకు వెళ్ళడం అవివేకం. గనుక విగ్రహాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోవద్దు. కానీ చిన్నపిల్లలారా అన్నాడు. రెండవదిగా యవనస్తులారా అని మొదలుపెట్టాడు కదా. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎందుకు బలవంతులు? దేవుని వాక్యం మీ అందు నిలుచుచున్నది అన్నాడు కదా. యవనస్తుల అంటే యవన దశ, యవన స్థితి భౌతికంగా కాదు, ఆత్మీయంగా వారు ఎక్కువగా దేవుని వాక్యముతో, ఉపదేశముతో, ధ్యానముతో నింపబడి ఉంటారు. అలాంటి వారు బలంగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. యవనస్తులు బలవంతులు. మీరు దుష్టుని జయించిన వారు కదా, లోకాన్ని కానీ శరీరాన్ని కానీ జయించేవారు. ఎందుకంటే వారు దేవుని వాక్యం, దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యముతో ఎవరైతే నింపబడతారో వారు దుష్టుని జయిస్తారు, వారు దుష్టుని జయిస్తారు. ఆలోచన జయించేవారుగా ఉంటారు, జయించేవారుగా ఉంటారు. కాబట్టి సైన్యములో ముందు వరుసలో పిల్లల్ని ఎవరు పెట్టరు, లేదా యుద్ధానికి పిల్లల్ని ఎవరు పిలుచుకొని పోరు, యుద్ధానికి పిల్లల్ని ఎవరు ఉంచరు. సైనికుల పిల్లలు పనికిరారు, సైనికులుగా యవనస్తులే పనికొస్తారు. అలాగే వృద్ధుల్ని కూడా ముందు ఉంచలేరు, ఎందుకంటే వారు యుద్ధం చేయలేరు. వాడు యవనస్తులు దేవుని వాక్యంతో ఎవరైతే గడుపుతుంటారో, ధ్యానిస్తుంటారో వారు బలవంతులు, వారు జయించిన వారు, దుష్టుని జయించారు, లోకమును జయించారు అనే మాటలు చెప్పాడు. యవనస్తులారా, మీరు బలవంతులు. మూడవ స్థితి ఏంటంటే చూడండి, మూడవ స్థితి, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయిచున్నాను. ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు అన్నాడు. ఒకటి తండ్రులారా అంటే ఇది చివరి స్థితి. ఆత్మీయ స్థితిలో ఇది చాలా పరిపక్వత స్థితి, ఎదిగిన స్థితి. ఎందుకంటే వారి దగ్గర ఏమున్నాయంటే వారి తండ్రిని కాదు, ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు. చిన్నపిల్లలు తండ్రినే ఎరిగి ఉన్నారు, కానీ వృద్ధులు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు. వారి దగ్గర చాలా అనుభవాలు ఉన్నాయి, లోతైన ఆధ్యాత్మిక అనుభవాలు ఉన్నాయి. లోతైన ఆధ్యాత్మిక అనుభవం కలిగిన వారు తండ్రులు. అధిగమించేవారు యవనస్తులు కదా. వారు దుష్టుని జయించి ఉన్నారు అని చెప్పాడు. మూడవదిగా గమనిస్తే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవారు చిన్నపిల్లలు. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఆధ్యాత్మికంగా పిల్లలుగా ఉన్నామా? యవనస్తులుగా ఉన్నామా? లేదా తండ్రులుగా ఆత్మీయ పరిణితి, పరిపక్వత కలిగిన క్రైస్తవులుగా ఉన్నామా కదా. పిల్లలకు తండ్రుల అనుభవాలు అవసరం. యవనస్తుల ధైర్యము, సాహసము వారికి అవసరం. కానీ చిన్నపిల్లలు యవనస్తులుగా ఎదగాలి, యవనస్తులు తండ్రులుగా ఎదగాలి. పిల్లారా, ఎదుగు బొదుగు లేకుండా మనం ఉండకూడదు, పురచగా ఉండకూడదు. అందుకే చిన్నపిల్లలు వారి స్థితి యోహాను తన పత్రికలో వ్రాస్తూ మనల్ని హెచ్చరిస్తున్నాడు, చిన్నపిల్లలారా అనే మాట. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. వందనాలు సార్. వందనాలండి. పిల్లల గురించి, పెద్దల గురించి, యవనస్తుల గురించి చక్క విశదీకరించారు. అందుని బట్టి వందనాలు సార్, ప్రత్యేకమైన వందనాలు. తర్వాత ఆఖరిగా పెద్దలు పాలసారు ప్రార్థన చేస్తారు. సార్ పిఎస్ పాల్ సార్, అనంతపూర్. అందరికీ వందనాలు. ఉదయకాలం ప్రభువా తండ్రి, నాయన తండ్రి, పొలమేరు నుంచి నీ దాసులు నాయన తండ్రి, పెద్దలు ప్రభువా తండ్రి వెంకటేశ్వరుని గారిని బలపరిచి నాయన ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు నాయన. యోహాను సువార్తలో
మొదటి పత్రిక నుంచి నాయన 5 అధ్యాయాలు నాయన తండ్రి చక్కటి దాంట్లో ఉన్న మర్మాల గురించి ప్రభా ఒక ప్రభువునందు మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ప్రభా తండ్రులారా యవనస్తులారా నాయన తండ్రి మీరు బలవంతులు అన్నారు యవనస్తులు చిన్నపిల్లలు తండ్రులు కుమారులు ఈ విధంగా ప్రభువా తండ్రి మాకు వివరించి ఉండగా వాటిని మేము హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించడం మీ కృపను గ్రహించమని నేను తండ్రి చేసిన మేలు అనేటువంటి స్తోత్రాలు చేసాం లోకమాలిన కూడా మీ వైపు జీవించడం మీ కృపను గ్రహించమని చేరొచ్చిన పీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు మా విమోచకుడు మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిందా తిరిగి రానందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకొంచున్నాం తండ్రి ఆమేన్. వందనాలు వదలు ఆమేన్. సార్ వందనాలు సార్. వందనాలు వదలు మంచి తర్వాత మంచి నడుపుదల మంచి వందనాలు సార్. పాటలు మొదట ప్రార్థన చేసిన వారికి, పాట పాడిన వారికి, వాక్య పరిచయ నిమిత్తము ప్రార్థన చేసిన వారికి, ఆఖరి ప్రార్థన చేసిన వారికి ప్రత్యేకంగా దైవ సందేశం చక్కగా పిల్లల గురించి యవన గురించి చక్కగా అందించిన సహోదరునికి కూడా ప్రత్యేకమైన వందనాలు. నాకు ప్రత్యేకంగా నేను జూమ్ కనెక్ట్ అయినట్టు వారికి పెద్ద సంఘ పెద్దలకైతేనేమి, దైవజనులకైతేనేమి, పరిశుద్ధులకైతేనేమి అందరికీ పేరు వరుసన వందనాలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని అలా తిరిగి బర్నబాస్ గారికి అప్పగిస్తున్నాను. వందనాలు సార్. బర్నబాస్ సార్. వందనాలు.